ఓకే మై డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 2A పేపర్ యూనిట్ 1 క్లాస్ నెంబర్ 6లో ఉన్నాం. యూనిట్ 1లో ఉన్నాం. సో ఈరోజు ఒక ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి. ఏంటంటే సెకండ్ టెక్స్ట్ బుక్లో సెకండ్ రోమన్ ఇంకా పేజ్ నెంబర్ 15 పేజ్లో ఉంటుంది. సెకండ్ రోమన్ ఇంట్లో ఆల్రెడీ ఒకటో పాయింట్ ఆల్రెడీ చేస్తాం. ఇక రెండో పాయింట్ చూడండి. రెండో పాయింట్ ఏంటంటే ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 3/2 cos theta plus I sin theta. Then show that x square plus y square equals to 4x minus 3 అని చెప్పాలి. x plus iy వాల్యూ ఎంతంటే 3/2 cos theta plus I sin theta ఉంది. అయితే మనం ఏం చెప్పాలంటే x square plus y square equals to 4x minus 3 అని చెప్పాలి. ఓకే, దానికోసం ముందు x ఈక్వల్స్ టు సొల్యూషన్ చూడండి. మనకేమి ఇచ్చాడంటే x ప్లస్ ఐవై ఈక్వల్స్ టు 3/2 cos theta ప్లస్ I sin theta ఇచ్చాడు. ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే చూడండి, 2 ప్లస్ cos thetaని ఏ అనుకొని I sin thetaని B అనుకొని దీన్ని రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ అంటే ఏమంటే అకరణీయం అంటారు. ఏ ప్లస్ ఐబి ఉన్నట్లయితే దాన్ని ఏ మైనస్ ఐబితో గురించి భాగించాలి. ఓకే, అంటే 2 ప్లస్ cos theta మైనస్ I sin theta బై 2 ప్లస్ cos theta మైనస్ I sin theta. అంటే I sin thetaని బీగా భావించి చేసామన్నమాట. ఓకే, పైన ఏమొస్తుందో చూడండి. 2 ప్లస్ cos theta మైనస్ I sin theta ఒక నెంబర్ కాబట్టి 3 ఇంటూ 2 ప్లస్ cos theta మైనస్ I sin theta న్యూమినేటర్లో ఉంటుంది. డినామినేటర్కి వచ్చేటప్పటికి చూడండి, 2 ప్లస్ cos thetaని ఏ గాను I sin thetaను బి గాను భావించినట్లయితే ఇక్కడ అంతా ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఆ ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే I sin theta హోల్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో న్యూమినేటర్ సింప్లిఫై చేద్దాం. 6 ప్లస్ 3 cos theta మైనస్ 3I sin theta 31 కలిపి 3I బై ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఉందండి. అంటే 2 స్క్వేర్ అంటే 4 cos స్క్వేర్ theta నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB అంటే ఎంత అవుతుందంటే ప్లస్ 4 cos theta అవుతుంది. సో 4 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB 2 2 4 cos theta వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి sin స్క్వేర్ theta వస్తూ ఇందులో ఏముందండి? I స్క్వేర్ ఉంది. I స్క్వేర్ ఎంత? -1. -1 ఇంటూ -1 ఎంత అవుతుంది? +1 అవుతుంది అన్నమాట. దట్స్ ఈక్వల్స్ టు 6 ప్లస్ 3 cos theta మైనస్ 3I sin theta హోల్ బై, మీరు గమనించినట్లయితే cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ఉంది, లేకపోతే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఉంది. sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఎంత? 1 ప్లస్ 4 ఎంత? 5 ప్లస్ 4 cos theta మనకి మిగిలింది. ఓకే, దీంట్లో ఎలా కామన్ తీద్దాం చూడండి. దీన్ని ఏం చేస్తుందంటే ఓకే, ఇక్కడ రియల్ పార్ట్గా ఇమేజినరీ పార్ట్గా చూద్దాం. అంటే ఈ రెండిట్లో 3 కామన్ తీస్తే 2 ప్లస్ cos theta 3 2 6 3 ఇంటూ cos theta అంటే cos theta. ఇక ఈ రెండిట్లో -3I sin theta ఉంది హోల్ బై 5 ప్లస్ 4 cos theta ఉందండి. దీన్ని ఎలా రాస్తానంటే ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో రాయడానికి ట్రై చేస్తాను. అంటే రియల్ పార్ట్ ఏంటంటే 3 ఇంటూ 2 ప్లస్ cos theta బై 5 ప్లస్ 4 cos theta. ఇది రియల్ పార్ట్ గాను. ఇమేజినరీ పార్ట్ని ఏ విధంగా రాస్తానంటే ప్లస్ ఆఫ్ ఇమేజినరీ ఏ ప్లస్ ఐబి ఆ ఫార్మేట్లో రాయడానికి చేస్తాను. ఇమేజినరీ పార్ట్లో ఏముందంటే I కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంది? -3 sin theta ఉంది న్యూమినేటర్లో. డినామినేటర్ ఏముంది? ఈ డినామినేటర్ ఇటు రియల్ పార్ట్కి తో పాటుగా
ఇమేజినరీ పార్ట్ కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి 5 + 4 cos θ ఇంటూ I. సో మొత్తం దీన్ని రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ రాసి ఈ డినామినేటర్ వాల్యూ రెండింటికి అప్లై చేస్తున్నాం. సో మొత్తం మీద ఏ ఫార్మాట్లో ఉంది, A + IB ఫార్మాట్లో ఉంది. ఇదంతా దేని సింప్లిఫికేషను, X + IYకి సింప్లిఫికేషను. అంటే X అంటే ఏంటి, రియల్ పార్ట్ బదులు ఎంత ఉంది, 3 × 2 + cos θ ఉందండి, బై అంత 5 + 4 cos θ ఉంది. ఇది X వాల్యూ. నెక్స్ట్ Y వాల్యూ ఎంత ఉందంటే -3 sin θ బై 5 + 4 cos θ ఉంది Y ప్లేస్లో. ఓకేనా. ఇంకా మనం ఏం కట్టాలి, x² + y² వాల్యూ ఎంత చెప్పాలి, 4x - 3 అని చెప్పాలి. సో ముందు మనం x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, x² + y² ఉంది. ఓకే, x బదులు ఎంత రాయొచ్చు, 3 × 2 + cos θ హోల్ బై 5 + 4 cos θ. ఇది x ప్లేస్లో ఉంది, x² + y². y బదులు ఎంత ఉంది, -3 sin θ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. 5 + 4 అంటే 9 రాసుకోండి. 4 cos θ యొక్క మల్టిపుల్ 4 ఉందన్నమాట. ఓకే, x² + y² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. x బదులు రాసుకున్నాను, y బదులు కూడా రాసుకున్నాను. సో x² చేయండి, అంటే 3² ఎంతంట 9. ఇది ఏ ఫార్మేట్లో ఉంది, A + B ఉంది. A + B హోల్ స్క్వేర్ ఎంత, A² + B² + 2AB అంటే ఎంత, 2 × 2 = 4 cos θ. ఇది ఓన్లీ దేనికంటే ఈ 2 + cos θకి హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం, 3 ఆల్ స్క్వేర్ ఆల్రెడీ అప్లై చేస్తాం. ప్లస్ -² ఎంత ప్లస్ అన్నమాట. ఓకే, 3² ఎంత 9 ఇంటూ sin² θ. ఇదంతా న్యూమినేటర్లో ఉంది. డినామినేటర్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏముందంటే కామన్గా ఒకే ఒక పాయింట్ ఉంది, ఏంటంటే 5 + 4 cos θ హోల్ స్క్వేర్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ టైం విడదీద్దాం. ఈ 9 లోన పంపించండి. 9 × 4 = 36 ప్లస్ 9 cos² θ ప్లస్ 9 × 36 cos θ ప్లస్ 9 sin² θ హోల్ బై, ఇది A + B హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. పొరపాటున 5 + 4 అంటే 9 అని రాసికండి. 5 వేరే, 4 cos θ వేరే. A² అంటే 25 ప్లస్ B² అంటే 4 cos² θ రాయచ్చు. ఓకే, నెక్స్ట్ డినామినేటర్ని విడదీయచ్చు, లేకపోతే డినామినేటర్ అలా ఉంచండి. ఎందుకు ఉంచడం అంటే లాస్ట్ మనకు చిన్న హెల్ప్ అవుద్ది అన్నమాట. కాబట్టి ఇది అలా ఉంచండి, డినామినేటర్ విడదీయకుండా అలా ఉంచేద్దాం. సో పైన చూడండి, 36 + 9 cos² θ ప్లస్ 9 sin² వచ్చింది. 36 ముందు రాసుకుందాం. ప్లస్ ఏముందంటే 36 cos θ కూడా ముందే రాసుకుందాం. 36 cos θ. ఇక ఈ రెండిట్లో 9 కామన్ తీసాం అనుకోండి, ఏముందంటే sin² θ ప్లస్ cos² θ అనేది వచ్చింది. హోల్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. ఇక ఈ sin² θ ప్లస్ cos² θ వాల్యూ ఎంత అవుతుంది, 1. 1 × 9 ఎంత, 9. 9 + 36 ఎంత అవుతుంది, 45. ఓకేనా. ఇదంతా 1 అండి. 1 × 9 అంటే 9. 9 + 36 ఎంత అంటే 45. 45 + 36 cos θ హోల్ బై 5 + 4 cos θ హోల్ స్క్వేర్. సో పైన హైయెస్ట్కి ఎంత తీసండి, 9 కామన్ తీసుకోవచ్చు. 9 కామన్ తీస్తే 9 × 5 = 9 × 4 = పైన. కింద ఏముంది, 5 + 4 cos θ హోల్ స్క్వేర్ ఉంది. సో పైన ఉన్న నెంబరు కింద ఉన్న స్క్వేర్ వాల్యూ పోయి ఎంత మిగిలిందంటే లాస్ట్కి 9/5 + 4 cos θ మిగిలింది. ఇది LHS. ఓకే, ఇప్పుడు మనం RHS కడదాం. ఓకే, RHS అంటే RHS ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ లెక్కలో ఏముంది, 4x - 3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. LHS RHS ఒకటే వస్తే అప్పుడు 2 ఈక్వల్ రాద్దాం. 4x - 3 అంటే 4 × x
అంటే ఇందాక రాసుకున్నాం. ఎక్స్ అంటే చూడండి ఎంత వచ్చింది మనకి, హెచ్ ప్లేస్లో ఏముంది చూడండి, ఎక్స్ అంటే ఎంత 3 × 2 + cos θ ఓకే బై 5 + 4 cos θ ఉంది. ఇదంతా ఎక్స్ -3 ఓకే. ఈ 4 అనేది ఒక న్యూమినేటర్కి మల్టిప్లై చేస్తుంది, డినామినేటర్ మల్టిప్లై చేయదు. కాబట్టి 4 అంటే ఎంత, 4 × 3 ఎంత 12 లోన పంపించి 12 2 ఎంత 24, 4 3 12 12 × cos θ అంటే 12 cos θ + 12 cos θ ఇది న్యూమినేటర్ బై డినామినేటర్ అంటే 5 + 4 cos θ -3 ఉంది. ఇప్పుడు ఎల్సిఎం, దీనికి ఎల్సిఎం ఎంత అంటే 1 కాబట్టి మొత్తం మీద ఎల్సిఎం ఎంత అవుతుందంటే 5 + 4 cos θ 4 cos θ అవుతుంది. ఈ మనకి ఎల్సిఎం అంటే ఈ వాల్యూ ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఈ వాల్యూ ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఈ వాల్యూ ఇక్కడ మల్టిప్లై చేస్తే సేమ్ 24 + 12 cos θ వస్తుంది. ఈ వాల్యూని మల్టిప్లై చేసినప్పుడు 3 5 = 15 అండ్ 3 4 = -12 cos θ ఓకే. సో మొత్తం మీద ఏమవుతుందో చూడండి, +12 cos θ -12 cos θ క్యాన్సిల్ అయిపోయింది. 24లో 15 తీస్తే ఎంతంటే 9 ఎంత మీదండి 5 + 4 cos θ వచ్చింది. సో ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది 9/5 + 4 cos θ. ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది 9/5 + 4 cos θ. ఆర్హెచ్ఎస్ కూడా ఎంత అవుతుంది 9/5 + 4 cos θ వచ్చింది. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. రేపు లాస్ట్ మనం లెక్క ఇదే చెప్పమన్నాడు, x² + y² వాల్యూ ఎంత అవుతుందంటే 4x - 3 అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ రోమ్లో ఉన్నటువంటి 3 ప్రాబ్లం చూడండి. సెకండ్ రోమన్లో ఉన్నటువంటి 3 ప్రాబ్లం ఏమిటంటే అది ఇఫ్ ఎన్ని ఒకలాగా ఉంటాయి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అన్నమాట. ఎక్కువ సార్లు మన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఇస్తున్నాడు. ఇఫ్ x + iy = 1/1 + cos θ + I sin θ, then show that 4x² - 1 = 0. సో మనం తీసుకుందాం. x + iy వాల్యూ ఎంత వచ్చిందంటే 1/1 + cos θ + I sin θ అని ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా రాస్తున్నా కొంచెం అబ్జర్వ్ చేయాలి మీరు, ఎందుకంటే ఈ లెక్కలో ఈ ఒక్కటే ట్విస్ట్ అన్నమాట. అది ఏంటంటే ముందు మనకు ఈ లెక్క చేయాలంటే ముందు మనకి ఈ వాల్యూ తెలియాలి. ఫస్ట్ ఏంటంటే cos 2θకి ఉన్న ఫార్ములాస్ తెలియాలి. ఒరిజినల్ ఫార్ములా ఏంటంటే cos² θ - sin² θ ఓకే. దీన్ని ఇంకా cos θకి ఇంకో ఫార్ములా ఏంటంటే 2 cos² θ - 1గా రాయొచ్చు. లేకపోతే cos 2θకి ఇంకో ఫార్ములా ఏంటంటే 1 - 2 sin² θగా రాయొచ్చు. అందులో ఈ లెక్కకి ఏది వాడుతున్నామంటే ఇది వాడుతున్నాం. అంటే cos 2θ అంటే 2 cos² θ - 1 ఓకే. ఇప్పుడు నాకు 2 cos² θ వాల్యూ కావాలనుకోండి, ఈ -1 వెళ్తే ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. అంటే 1 + cos 2θ = 2 cos² θ. ఇదే బై2లో రాసినట్టయితే 1 + cos ఎక్కడ θ ఉందో అక్కడ θ/2 అప్లై చేయండి. θ/2 అండ్ మల్టిప్లికేషన్ 2 2 క్యాన్సిల్ అయిపోయి ఏమి వెళ్తుందంటే θ వెళ్తుంది. దాని బదులు ఎంత అంటే 2 cos² θ ప్లేస్లో ఎంత రాస్తున్నాం θ/2 రాస్తున్నాం. 1 + cos 2θ ప్లేస్లో ఎక్కడ θ ఉందో అక్కడ θ/2 అప్లై చేసినట్లయితే θ బదులు ఇక్కడ θ/2 ఇస్తామనుకోండి, బై2 క్యాన్సిల్ ఎంత ఉంది θ మిగిలింది 2 cos². θ బదులు ఎంత అయ్యాలి θ/2. సార్ మరి స్క్వేర్ ఉంది కదా, θ²/4 వస్తాయంటే కాదు, ఓన్లీ యాంగిల్లోనే అప్లై చేయాలి. ఎక్కడ θ ఉందో అక్కడ θ/2 అప్లై చేసాం కాబట్టి సో ఇక్కడ ఉన్న మనకు తెలిసి ఇక్కడ చూడండి ఈ ఫార్ములా మెయిన్ మనకేం తెలుసు అంటే 1 + cos θని ఎలా రాయొచ్చు అంటే 2 cos² θ/2గా రాయొచ్చు. అలాగే ఇంకో ఫార్ములా చూడండి, sin 2θ ఫార్ములా ఉంది. sin 2θ ఫార్ములా అంటే 2 sin θ × cos θ అని తెలుసు.
మరి ఇక్కడ కూడా ఎక్కడ థీటా ఉందో అక్కడ థీటా బై 2 అప్లై చేసినట్లయితే ఇక్కడ థీటా బై 2 ఇంటూ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందంటే ఓన్లీ థీటా మిగులుతుంది. ఇక్కడ 2 ఇంటూ సైన్, ఎక్కడ థీటా ఉందో అక్కడ థీటా బై 2 అప్లై చేయండి. 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 వస్తుంది అన్నమాట. అంటే ఇంకో ఫార్ములా ఏంటంటే సైన్ థీటాని బదులు ఏ రాసుకోవచ్చు అంటే 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2గా రాసుకోవచ్చు. ఈ రెండు ఫార్ములాలో ఇంప్లిమెంట్ అనేది ఇక్కడ మనకు ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాడు. ఓకే, మొత్తం మీద చూడండి ఈ ఫార్ములాస్ అనేవి ఇక్కడ ఉపయోగించాలి. సో దేర్ ఫోర్ మొత్తం మీదుగా ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్స్ ఏమి ఇచ్చాడంటే 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇచ్చాడు. కాబట్టి 1/1 ప్లస్ కాస్ థీటా, 1 ప్లస్ కాస్ థీటా బదులు ఏం రాయొచ్చు 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 రాయొచ్చు ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా బదులు ఏం రాయొచ్చు, సైన్ థీటా బదులు 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2గా రాయొచ్చు. ఓకే, అంటే 1/, సో మొత్తం మీదుగా పొరపాటున ఈ టూ క్యాన్సిల్ చేయకండి. ఇది యాంగిల్లో ఉన్న 2, ఇది మల్టీప్లేస్లో ఉన్న 2 కాబట్టి ఇలా రాసింది. ఇది కొంచెం మళ్ళీ ఒకసారి రాద్దాం. 2 కాస్ స్క్వేర్ ఆఫ్ థీటా బై 2 ప్లస్ ఐ ఇంటూ 2 సైన్ థీటా బై 2 ఇంటూ కాస్ థీటా బై 2. సో రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే మ్యాక్సిమం 2 అనే నెంబర్ తీసేయచ్చు. తర్వాత ఒక కాస్ థీటా బై 2 కామన్ తీయచ్చు. 2 కాస్ థీటా బై 2 కామన్ తీస్తే ఇక్కడ కాస్ థీటా బై 2 ఉండిపోయిందండి. కాస్ థీటా బై 2 ఇక్కడ రిమైనింగ్ మిగిలింది. ఇక్కడ వచ్చి ఏమంటే ఐతో పాటు ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా బై 2 ఇక్కడ మిగిలింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని మళ్ళీ రెసిప్రోకల్ చేస్తున్నాం. రెసిప్రోకల్ కాదు, రేషనలైజ్ చేస్తాం అనమాట. ఏ ప్లస్ ఐబి ఫార్మేట్లో ఉంది కాబట్టి వీటిని ఇదే వాల్యూతో ఇది ఏ ప్లస్ ఐబిని ఉంటే ఏ మైనస్ ఐబితో గుణించి భాగించేస్తాం. అంటే చూడండి 1/2 కాస్ థీటా బై 2 ఇంటూ ఇక్కడ ఏముంది కాస్ ఆఫ్ థీటా బై 2 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ థీటా బై 2 ఉంది. సో దీని నెగిటివ్ వాల్యూ అంటే కాస్ ఆఫ్ థీటా బై 2 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ థీటా బై 2తో గుణించి భాగించేద్దాం. కాస్ ఆఫ్ థీటా బై 2 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ థీటా బై 2. సో న్యూమరేటర్కి వచ్చేటప్పటికి ఏముందంటే 1 ఇంటూ సంథింగ్ ఉందంటే కాస్ థీటా బై 2 మైనస్ ఐ ఇంటూ సైన్ థీటా బై 2 న్యూమరేటర్లో ఉంది. డినామినేటర్లో ఏమవుతుందంటే ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది మూడు టర్మ్లు ఉన్నాయండి. అంటే 2 కాస్ థీటా బై 2తో పాటుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే కాస్ థీటా బై 2 ప్లస్ ఐ సైన్ థీటా బై 2, కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 ఉంది. అంటే కాస్ థీటా బై 2ని ఏ గాను ఐ సైన్ థీటా బై 2ని బి గాను మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. కాబట్టి దీన్ని ఎలా ఇచ్చంటే ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే బి ప్లస్ ఏముంది సైన్ థీటా బై 2 కాదు, దాని ముందు కూడా ఒక నెంబర్ ఉంది ఏంటి ఐ కూడా కన్సిడర్ చేయాలి. ఐ ఇంటూ సైన్ థీటా బై 2 హోల్ స్క్వేర్. ఓకేనా, చూడండి మొత్తం మీద ఏం మిగిలిందంటే న్యూమరేటర్లోకి వచ్చేటప్పటికి కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 మిగిలింది. డినామినేటర్కి వచ్చేటప్పటికి 2 ఇంటూ కాస్ థీటా బై 2తో పాటుగా మనకి ఏమొచ్చిందంటే కాస్ థీటా బై 2 హోల్ స్క్వేర్ మైనస్ ఐ సైన్ థీటా బై 2 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉన్నప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాయొచ్చు. సో మనకి డినామినేటర్ రాద్దాం. కాస్ థీటా బై 2 మైనస్ ఐ సైన్ థీటా బై 2 హోల్ బై 2 కాస్ థీటా బై 2 ఇంటూ ఇది చూడండి. దీన్ని అప్లై చేయాలంటే థీటా బై 2 స్క్వేర్కి అప్లై చేయకూడదు, ఓన్లీ కాస్కి అప్లై చేయాలంటే కాస్ స్క్వేర్ ఆఫ్ థీటా బై 2. చూడండి ఇక్కడ ఐ ఉంది, ఐ స్క్వేర్ అంతా -1, -1 ఇంటూ -1 ఏమవుతుంది +1 సైన్ థీటా బై 2 హోల్ స్క్వేర్.
ఇది చూసినట్టుగా ఎలా ఉంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఈ బ్రాకెట్లో ఎంత ఉండాలో ఇక్కడ కూడా అంతే ఉండాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, లేకపోతే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. మొత్తం మీద ఈ వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. సో న్యూమరేటర్లో ఏముందంటే కాస్ ఆఫ్ థీటా బై 2 మైనస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ థీటా బై 2 హోల్ బై, ఈ వాల్యూ అంతా 1 అయిపోయింది కాబట్టి మనకి ఏం మిగిలిందంటే 2 ఇంటూ కాస్ ఆఫ్ థీటా బై 2 మాత్రమే మిగిలింది. ఓకే, సో ఇది రియల్ పార్ట్, ఇది ఇమేజినరీ పార్ట్గా భావించినట్లయితే దీని రెండింటికి అప్లై చేసామనుకోండి పైన ఏముందంటే కాస్ థీటా బై 2 హోల్ బై 2 ఇంటూ కాస్ థీటా బై 2 మైనస్ ఐ ఇంటూ ఈటి కూడా అప్లై చేసామనుకోండి సైన్ ఆఫ్ థీటా బై 2 హోల్ బై 2 ఇంటూ కాస్ థీటా బై 2గా రాయొచ్చు. సో ఇక్కడ కాస్ థీటా బై 2 రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమిటంటే 1/2 మైనస్ ఐ ఇంటూ, ఓకే ఇక్కడ ఐ ఇంటూ బై 2 కూడా ఉంది, I/2 రాసుకోవచ్చు. కాస్ థీటా బై 2 బై సైన్ థీటా బై 2 రాయొచ్చు. లేకపోతే సైన్ థీటా బై కాస్ థీటా ఎంత అంట, ట్యాన్ థీటా బై 2 కూడా రాయొచ్చు, ట్యాన్ ఆఫ్ థీటా బై 2గా రాయొచ్చు. ఇదంతా దేని యొక్క సింప్లిఫికేషను, ఎక్స్ ప్లస్ ఐ యొక్క సింప్లిఫికేషన్ అనమాట. సో ఎక్స్ అంటే ఏంటి, రియల్ పార్ట్, ఐ అంటే ఏంటి, ఇమేజినరీ పార్ట్. అంటే ఎటువంటి ఐ లేని దాన్ని రియల్ పార్ట్ అంటారు. సో ఎక్స్ ప్లస్లో ఏముంది 1/2 ఉంది. అలాగే వై ప్లస్లో ఏముంది, ఇమేజినరీ పార్ట్ అంటే ఐ యొక్క మల్టిపుల్. ఇక్కడ ఐ యొక్క మల్టిపుల్ ఏముంది, మైనస్ tan థీటా బై 2 హోల్ బై 2 అనమాట. అయితే మనకి ఇంతకీ ఏం చెప్పమన్నాడు, ఈ లెక్కలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే 4x² మైనస్ 1 వాల్యూ ఎంత అంటే 0 అని చెప్పమన్నాడు. ఓకే, 4 ఇంటూ ఎక్స్ బదులు ఎంత వేయాలి, 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1, 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ఎంత 1/4 మైనస్ 1. ఈ 4 క్యాన్సిల్ అయింది అనుకోండి, 1 మైనస్ 1 0. కాబట్టి మొత్తం మీద ఏమొచ్చిందంటే 4x² మైనస్ 1 = 0 అయ్యిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. సెకండ్ రోమన్ అంకెలో 1లో ఉన్నటువంటి 4th రోమన్ అంకె అది ఏంటంటే ఇఫ్ u ప్లస్ iv ఈక్వల్స్ టు 2 ప్లస్ i 2i కాదు 2 ప్లస్ i బై z ప్లస్ 3 అండ్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy, then find u comma v. You can find the values of u and v. ఓకే, సొల్యూషన్ చూడండి. మనకి ఏమి ఇచ్చారు చూడండి, u ప్లస్ iv ఎంత ఉందంటే 2 ప్లస్ i బై z ప్లస్ 3 ఉంది. అదేవిధంగా ఇంకా ఏముందంటే z ఈక్వల్స్ టు x ప్లస్ iy ఇచ్చాడు. కాబట్టి z ఎక్కడ ఉందో ఆ వాల్యూకి ప్రతిక్షేపించండి. కాబట్టి therefore u ప్లస్ iv ఈక్వల్స్ టు 2 ప్లస్ i బై z బదులు ఎంత రాయాలి, x ప్లస్ iy ప్లస్ రెడీమేడ్గా అక్కడ ఏముంది ప్లస్ 3 ఉంది. సో ఇక్కడ ఏముంది ఏంటంటే ప్లస్ రోమన్ లెటర్లో 2 ప్లస్ i, 2 ప్లస్ 1 కాదండి, 2 ప్లస్ i బై ఇక రియల్ పార్ట్ రాయండి, x ప్లస్ 3 ప్లస్ i ఇంటూ ఇమేజినరీ పార్ట్ ఏమంటే y. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేయడం అంటే ఇక్కడ ఏ సింబల్ ఉందో దాని ఆపోజిట్ సింబల్తో గురించి భాగించాలి. అంటే ఎక్స్ ప్లస్ 3 అంటే ఒక ఏ గాను ఐ ప్లస్ వైని బి గాను భావిస్తే ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై. సో న్యూమరేటర్లో ఏముందంటే 2 ప్లస్ ఐ ఇంటూ ఏమొచ్చిందంటే ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై ఉంది. డినామినేటర్లో చూస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేట్లో ఉంది. ఏ బదులు ఎంత ఉందంటే ఎక్స్ ప్లస్ 3, బి బదులు ఎంత ఉందంటే ఒక వై కాదు, బి బదులు ఏముందంటే ఐవై ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి బదులు ఎంత ఉందంటే ఐవై హోల్ స్క్వేర్. ఓకే, 2 ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 మైనస్ ఐవై బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. తర్వాత చూడండి ఇక్కడ ఏముందంటే ఐ స్క్వేర్ ఎంత -1, -1 ఇంటూ -1 ఎంత అవుతుంది +1 హోల్ స్క్వేర్. ఇది మిగిలిందనమాట. సో మనకొద్దాం
విడదీద్దాం ఇంకని. సో మల్టిప్లై చేయండి, ముందు 2తో మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 2 3 6 అండ్ మైనస్ 2 ఇంటూ y అంటే 2y ఇంటూ i. తర్వాత ఐతో మల్టిప్లై చేయండి, ix తర్వాత 3i తర్వాత మైనస్ ఉంది. i ఇంటూ i అంటే అంత i స్క్వేర్ అంతా -1. కానీ ముందు ఒక ఏముంది చూడండి, ఐతో మల్టిప్లై చేస్తే i ఇంటూ i అంటే అంత i స్క్వేర్ అంతా -1. కానీ ముందు ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ వైగా మారుతుంది. ఐని ఐతో మల్టిప్లై చేస్తే ఐ స్క్వేర్ వై వస్తుంది. ఐ స్క్వేర్ అంతా -1 ఇంటూ -1 ఎంత అంటే +1 హోల్ బై ఇక్కడ దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద విడిపిస్తే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 6x ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు న్యూమినేటర్లో ఉన్నది రియల్ పార్ట్ అంతా ఒకటి చేద్దాం. అంటే ఐ లేదంతా రియల్ పార్ట్ అండి. సో ఎక్స్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ ఉంది, 6 ఉంది, ఇక్కడ ఐ ఉంది. సో 2x ప్లస్ తర్వాత వై రాయండి, తర్వాత ప్లస్ 6 ఇదంతా రియల్ పార్ట్ అంటారు. ఇమేజినరీ పార్ట్ అంటే ఐ కామన్ తీగా వచ్చేదంతా ఇమేజినరీ పార్ట్. ఇక్కడ ఏముందంటే ఎక్స్, తర్వాత ఏముంది -2y, తర్వాత ఏముంది +3, ఇదంతా ఇమేజినరీ పార్ట్ హోల్ బై x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9గా రాయొచ్చు. సో ఇంకా దీన్ని రాయాలంటే ఈ రియల్ పార్ట్ కింద రాస్తూ ఇమేజినరీ పార్ట్ కింద ఈ డినామినేటర్ని రెండింటికి అప్లై చేయండి. అంటే 2x ప్లస్ వై ప్లస్ 6 బై ఎంత అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 ప్లస్ i ఇంటూ ఏం రాయొచ్చు అంటే x -2y ప్లస్ 3 హోల్ బై x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9గా రాయొచ్చు. ఓకేనా, ఏంటిది మొత్తం మీదుగా u ప్లస్ iv వాల్యూ. కాబట్టి మొత్తం మీద మనకి ఏమొచ్చిందంటే, కాబట్టి దేర్ఫోర్ u అంటే రియల్ పార్ట్ ఎంత వచ్చిందంటే 2x ప్లస్ వై ప్లస్ 6 బై x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9. ఇది u వాల్యూ. ఎందుకు మనకి u అంటే ఏంటి, v అంటే ఏంటి, ఇమేజినరీ పార్ట్ ఎంత ఉంది, x -2y ప్లస్ 3 బై x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9. దిస్ ఈజ్ ద ఇమేజినరీ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద రియల్ పార్ట్, ఇమేజినరీ పార్ట్. రియల్ పార్ట్ వాల్యూ u, ఇమేజినరీ పార్ట్ వాల్యూ ఏంటంటే v అనమాట. ఓకే, థ్యాంక్ యూ.